నేను ఆటో షట్ డౌన్ ఆప్షన్ ఎలా యూజ్ చేయాలన్నది చూపిస్తున్నాను. లైక్ మనం ఒక షెడ్యూల్ లైక్ ఏదన్నా ప్రిపేర్ చేసుకుంటూ టైమ్ షెడ్యూల్ పెట్టి షట్ డౌన్ ఆటో ఫస్ట్ చూపిస్తున్నాను. ఇక్కడ మనము టాస్క్ మేనేజర్ రన్ చేసి టాస్క్ షెడ్యూలర్ సెలెక్ట్ చేసుకొని టాస్క్ షెడ్యూలర్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనము చూడొచ్చు క్రియేట్ బేసిక్ టాస్క్ సెలెక్ట్ చేసుకొని బేసిక్ టాస్క్ బాక్స్ అపియర్ అవుతుంది. అపియర్ అయినాక మనం టాస్క్ అన్నీ ఇవ్వాలి, టైమింగ్ అండ్ ఆల్. ఇక్కడ నేమ్ అనే ఆప్షన్ వచ్చింది. క్రియేట్ బేసిక్ టాస్క్ ఓపెన్ అయింది కదా, నేమ్ దగ్గర నేమ్ ఇవ్వాలి. లైక్ షట్ డౌన్ అని నేను ఇస్తున్నాను. షట్ డౌన్ @1 AM ఏ టైం కావాలి అన్నది అది నేను ఇస్తున్నాను, మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ డిస్క్రిప్షన్లో ఇక్కడ నేను లైక్ నెక్స్ట్ అండ్ ఇక్కడ ట్రిగ్గర్లో మనము వెన్ డూ యూ వాంట్ టు టాస్క్ టు స్టార్ట్, నాకైతే 1 time అని నేను 1 time సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు వేరే టైం అనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 time నేను డేట్ సెలెక్ట్ చేసుకున్నాను 1/14 అండ్ హియర్ ఇక్కడ నేను స్టార్ట్ దగ్గర ఒక డేట్ జస్ట్ చూపించడానికి. నెక్స్ట్ అండ్ స్టార్ట్ ప్రోగ్రామ్, వాట్ యాక్షన్ డూ యూ వాంట్ ద టాస్క్ టు పర్ఫామ్. నెక్స్ట్ ప్రోగ్రామ్ స్క్రిప్ట్ ఇక్కడ ఉంది. ప్రోగ్రామ్ స్క్రిప్ట్లో షట్ డౌన్ అని సెలెక్ట్ చేసుకుంటున్నా నేను. అండ్ ఇక్కడ /s/f/t అండ్ 0 అని ఇస్తా నేను. అండ్ నెక్స్ట్ అండ్ ఇక్కడ చూడొచ్చు నేమ్ షట్ డౌన్ @1 AM నేను ఫస్ట్ ఇచ్చాను కదా, అది మొత్తం కంప్లీట్ అయింది. లైక్ నేను అన్నీ చేశాను కదా, టైం ఇచ్చాను, డేట్ ఇచ్చాను, ఎంత ఎప్పుడు ఫినిష్ అయిపోవాలని. ఇక్కడ ఫినిష్ ఆప్షన్ ఉంది, ఫినిష్ చేశాను. అండ్ ఇక్కడ షట్ డౌన్ అని ఉంది కదా మనకి, అక్కడ రైట్ క్లిక్ చేసి రన్ అని చేస్తే కంప్లీట్ మన షెడ్యూల్ స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. లైక్ మీరు ఏ షెడ్యూల్ పెట్టుకుంటే అది షెడ్యూల్ కంప్లీట్ అవుతుంది. సో హోప్ గైస్ ఇది వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.